హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్. గాయత్రీ దేవికి శాకంబరి అలంకరణ అండి. అందులో భాగంగా భక్తులందరూ చాలామంది పాల్గొన్నారు. దాంతోపాటు చాలా సరదాగా కూడా గడిచిందనమాట. అమ్మవారి ప్రాంగణంలో అంతసేపు గడపడం అదృష్టం కూడా కదండి. అందరితో పాటు అలసట తెలియకుండా చేశారనమాట. సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలంకరణకి సేవ. అంటే ఇది గురువారం నైట్ జరిగిందనమాట. 1 గంట వరకు ఉన్నామండి. శుక్రవారానికి మనకి అమ్మవారు శాకంబరిగా దర్శనమిస్తారు. ఆ రోజు భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నామండి. దాంతోపాటు మేమే కాకుండా మీరు కూడా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, అందరూ కూడా బిజీగా ఉన్నారు. ఎవరి దండలు వాళ్ళు గుచ్చే పనిలో. ఈ లోపల అమ్మవారికి అలంకరణ జరుగుతుందన్నమాట. పంతులు గారు అలంకరణ చేస్తున్నారు. డిజైన్ మోడల్గా కట్ చేశారనమాట. అది వాళ్ళు చూపిస్తున్నారు వీడియోలో. ఇక్కడేమో మేము చిన్నమ్మవారికి స్వయంగా మా చేతులతో మేము చేస్తున్నాం అనమాట. లోపలేమో పెద్దమ్మవారికి పంతులు గారు చేస్తున్నారు. ఇక్కడ చిన్నమ్మవారికి మా చేతుల మీద మాకు చేసుకోవడానికి అవకాశం దొరికిందండి. ఈ అదృష్టం ఎంతోమందికి రాదు, కానీ మాకు ఈ అదృష్టం కలిగినందుకు చాలా హ్యాపీ అన్నమాట. అమ్మవారు ఈ అదృష్టాన్ని కలిగించినందుకు మాకు చాలా హ్యాపీ. అసలు అక్కడ టైం కూడా తెలియలేదండి. చాలామంది 6:30 అలా వచ్చారు. 9:30 కల్లా కొంతమంది వెళ్ళిపోయారు. నేనైతే లేట్గా వెళ్ళాను అనమాట. అందుకని నేను 1 గంట వరకు ఉన్నామండి సేవలో నిమిత్తంగా. సేవకు వచ్చిన వారందరికీ టిఫిన్లు కూడా అరేంజ్ చేశారండి. అప్పటికప్పుడు టిఫిన్లు కూడా అరేంజ్ చేసి అందరికీ కూడా టిఫిన్లు పెట్టడం జరిగింది. ఇక్కడ కిరీటాలకు చూడండి, వాక్కాయలతో ఎంత అందంగా డిజైన్ చేశారో. గ్రీను, రెడ్ అలా చాలా ఓపికగా చాలా అందంగా అమ్మవారి కిరీటాలని అలంకరించారు. చూడండి ఎంత బాగున్నాయో. అందరూ కూడా అలసట అనుకోకుండా అమ్మవారి సేవలో ఇది మన పని, మన గుడి, మన అమ్మవారు అన్న భావంతో చాలా హ్యాపీగా చేశారండి. ఎక్కడా కూడా కష్టం అనుకోలేదు. చాలామంది వచ్చారనమాట. అందరూ కూడా వచ్చి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ గాయత్రీ మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా అందరిపై ఉండాలి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.